మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనము. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ప్రియ దేవుని బిడ్డ, భయముతో బ్రతుకుతున్నావా? దినం నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు ఫిలిష్తీయుల చేతిలో పట్టబడినప్పుడు దినమెల్లా భయంతో గడిపాడు. కానీ ఆయన ఒక మంచి పని చేశాడు. ధైర్యం పొందుకోవడానికి చాలా గొప్ప ధైర్యం పొందుకున్నాడు. ఎందుకు అంటే ఆయన ఎవరిని ఆశ్రయించాడు? భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అని చెప్పి ఆ మహాదేవుణ్ణి ఆశ్రయించాడు. గొప్ప ధైర్యం పొందుకున్నాడు. ఈరోజు భయపడుతున్న నీతో దేవుడు చెప్తున్నాడు, నీవు గనక భయం వలన వచ్చే ఆలోచనను అధిగమించి నా దగ్గరికి వచ్చి నా ఆశ్రయం గనక కోరుకున్నావంటే నీకు దావీదుకి ఇచ్చిన ధైర్యాన్ని నీకు ఇవ్వడానికి నేను సిద్ధముగా ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, భయము చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. వెంటనే నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చాయి, వెంటనే ఆయన ఆశ్రయమును కోరుకో. ఖచ్చితంగా దేవుడు నీకు ధైర్యమును ఇవ్వబోతున్నాడు. ఈ వీడియో చూస్తున్న దేవుని బిడ్డలారా, భయమును సంభవించిన వెంటనే నాకు ఒక గొప్ప దేవుడు, ధైర్యాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడని తెలుసుకొని యేసయ్య కౌగిట్లోకి వచ్చి ఆయన ఆశ్రయమును ప్రేమించి ఆయన ఆశ్రయంలో నాకు ధైర్యం దొరుకుతుందని నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ఆయనను ఆశ్రయించి భయాన్ని పోగొట్టుకొని ధైర్యంతో నింపబడాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నానండి. ఈ లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు చాలా గొప్పవాడండి. ధైర్యం పొందుకొని ఆయనను ఆశ్రయించి మేలును సంతోషమును అనుభవించాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహా సర్వశక్తివంతుడైన దేవుడా, మీకు వందనాలయ్యా. నా తండ్రి, దినమెల్లా భయముతో బ్రతికే ప్రతి ఒక్కరిని నాయన నీవు ఇప్పుడే ముట్టి వారిని నాన్న దావీదుని ఎలాగైతే నిన్ను ఆశ్రయించిన వెంటనే గొప్ప ధైర్యాన్ని దావీదుకు కలిగించావో అటువంటి ధైర్యాన్ని నీ బిడ్డలలో కూడా నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.